నమస్కారం మిత్రులు, వీడియోలోకి స్వాగతం. అయితే గత గురువారం జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. ఇందులో అంటే తప్పు మెయిన్గా థియేటర్ వ్యవస్థది. ఎందుకంటే ఒక భారీ సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న నటుల హీరోల యొక్క సినిమాలు ప్రదర్శించబడుతున్నప్పుడు నార్మల్ సినిమా థియేటర్లోనే చాలా పబ్లిక్ గ్యాదర్ అవుతుంది. అలాంటిది సినిమా ఇండస్ట్రీకి ఒక ఓపెనింగ్ సినిమా వాళ్ళకు ఒక కిక్ బ్యాక్ స్టార్ట్ లెక్క ఓపెనింగ్ ఇచ్చే సంధ్యా సుదర్శన్ దేవి ఈ థియేటర్స్ రిలీజ్ టైంలో కాదు, సినిమా ఎండింగ్ టైంలో కూడా అదే టైపు పబ్లిక్ ఉంటుంది. కాబట్టి ఈ థియేటరు యాజమాన్యం అలా వాళ్ళ నటులు వస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా మనం పోలీసు ప్రొటెక్షన్ రప్పించుకొని నిమ్మలంగా ఒక్కొక్కరిని కంట్రోలింగ్ చేసుకుంటా చేస్తే బాగుండు. నీ సొంత సిబ్బంది నువ్వు ఎంత చేసినా అది వేస్ట్. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళను ముందుగా వేసుకోలే. లేకపోతే అది సంధ్యా థియేటర్ ఎలాంటి చిన్న సినిమా వచ్చినా రిలీజ్ డేట్లో ఆ రేంజ్లో ఉంటాం. మేము డైరెక్ట్గా ఫేస్ చేసాము. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ షోల టైంలో ఫ్యామిలీలు తీసుకురావడం కరెక్ట్ కాదు. అందులో చిన్న పాపలు ఉన్నాయి. ఫ్యామిలీని తీసుకురావడానికి సంధ్యా థియేటరు ఆ మూవీ వచ్చిన వారం తర్వాత 10 రోజుల తర్వాత తప్ప నువ్వు నార్మల్గా ఫ్యామిలీతోని అలా చూడడం వీలు కాదు. అంత క్రౌడ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉరుకులు పరుగులు చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడతారు. మనకు మాల్స్లో అయితే ప్రశాంతంగా ఇంత క్రౌడ్ ఉండదు, ఇంత గ్యాదరింగ్ ఉండదు. మెయిన్ ఏంటంటే ఈ సింగిల్ స్క్రీన్లు ఇవి మంచి ఏంటంటే ఓపెనింగ్స్. ఈ సినిమా అని వాళ్ళకు ఒక ఓపెనింగ్ లాంటి కాబట్టి మెయిన్గా అక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. మరి అదే ఆలోచన గారు మరి మిగతా థియేటర్లకు పోలేక ఆడ పరిస్థితి అంతే. నువ్వు ఒకరిని అనదు. ఆ థియేటర్ యాజమాన్యం ఫాల్ట్ ఇది. పోలీసు యంత్రాంగాన్ని ఇలా క్రౌడ్ వస్తుంది అనుకునే డబ్బులు వాళ్ళు ఉండే. ఇప్పుడు మామూలుగా సంధ్యా సుదర్శన్లో ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? అక్కడ ఫ్యామిలీ ఉండేది అసలు ఎవ్వరు అనుకోరు. ఏమైనా ఈ యూత్ బాగా వస్తారు, వాళ్ళు ఏమైనా యాక్టివ్గా ఈ ఫ్యామిలీలు ఉండవు. కాబట్టి వాళ్ళ సినిమా ఇప్పుడు ఆయన చేసిన వాళ్ళ ఆ ఏరియా గురించి తెలిసి వాళ్ళు వస్తారు. కానీ ఇట్లా క్రౌడ్ జరగాలి, తొక్కేసలు అడగాలి కానీ అని జరగడం ఉండదండి. చాలా సంధ్యా ఇప్పుడు ఇది కొత్త కాదండి. గతంలో కూడా హీరోలు వచ్చి చూసిపోతారు. సంధ్యా సుదర్శన్ అనేది వాళ్ళ హీరోలు కూడా వచ్చి చూసిపోతారు. ఇందులో తప్పు ఇద్దరిది ఉన్నది. ఫ్యామిలీని తీసుకొచ్చిన మిడిల్ ఏజ్ పర్సన్ది. సంధ్యా సుదర్శన్ తెలుగు అల్లు అర్జున్, పవన్ పెద్ద ఈ స్టార్ల ఈ సినిమాలకు క్రౌడ్ ఘోరంగా ఉంటుంది. అక్కడి ఫ్యామిలీ తీసుకురావడం ఏంది? పూరగాళ్ళు ఎగిరి దునుకుతూ అంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఆ థియేటర్స్ గురించి మనకు రాష్ట్ర వ్యాపారం సంధ్యా సుదర్శన్ అంటే సినిమా యొక్క ఓపెనింగ్స్ ఆడ యూత్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అక్కడికి భారీ సినిమాలు రిలీజ్ అయిన 3-4 రోజుల తర్వాత కూడా ఫ్యామిలీ అనే వాళ్ళు మొత్తం యూతే వస్తున్నారు. కాబట్టి అయితే ఒకటండి, అల్లు అర్జున్ గారి సినిమా వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది.
ఎందుకంటే పార్ట్ ఎలా ఉంటుందో అనే ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఈ సినిమా ఈ ఎట్లుంది అట్లా ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ అది ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే అందులో మీకు తెలిసి అల్లు అర్జున్ గారు అంటే మెగా ఫ్యామిలీ అంత అంత కలిసి కాబట్టి ఇంకా ఘోరంగా ఫాలో క్రౌడ్ వస్తుంటుంది. మెగా ఫ్యాన్స్ వాళ్ళు అంతా కలిసి ఉంటారు కాబట్టి క్రౌడ్ కామన్గా వస్తుందండి. ఎందుకు ఇప్పుడు ఎంత విద్వేషాలు ఉన్నా వాళ్ళు మెగా ఫ్యామిలీ కొద్దిగా ఆ విద్వేషాలు కాగా ఉన్నా కానీ కాబట్టి ఆ ఫాలోయింగ్ ఈ ఫాలోయింగ్ మొత్తం కలిసి వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆయన ఆయన ఆ టైంలో బెనిఫిట్ షో టైంలో వాళ్ళు అలా పోవడం కరెక్ట్ కాదు. ఈ థియేటరు యజమాని కరెక్ట్గా మనము పోలీసు సిబ్బందిని మనం వాళ్ళ యంత్రాంగానే ఆడ అలర్ట్గా పెట్టుంటే, ఎందుకంటే సినిమాలు ఎప్పుడు వస్తుందని చెప్పనండి, ఆడ ఫ్లెక్సీలు బ్యాన్ కొట్టేటప్పుడు రాదండి. ఒక షో అయిపోయినాక అయిపోతుంది చూడండి, అయిపోయినప్పుడు బయటికి వచ్చే పబ్లిక్ లోపల ఆ క్రమంలో ఫుల్ ర్యాష్ క్రౌడ్ అవుతుందండి. ఇప్పుడు సినిమా హాల్లోకి పోయేటప్పుడు ఏముండదు. ఇప్పుడు అదేమి ఎప్పుడు జరిగింది, బెనిఫిట్ షో అయినాక కదండి. బెనిఫిట్ షో వస్తా అన్న కానీ అంటే ఆ టైంలో థియేటర్ ఇప్పుడు మా ఫస్ట్ షోకి పోయేటోళ్ళు ఈ మిచ్చరోళ్ళు ఈ ఒత్తుడు ఇది వీళ్ళు అల్లనే బైకులు అల్లనే కార్లు అన్నీ ఉంటాయి. ఇంత ఈ క్రౌడ్ ఉన్నప్పుడు ఫీమేల్స్ చిన్న పిల్లలు పాలు పోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఏముంది అండి, ఇట్లా ఆ క్రౌడ్లో ఇట్లా స్లిప్ అయిన కదా మీద అనుకోకుండానే 4 ఇట్లా మీద పోతారు. ఆ క్రమంలో అది ఆ క్రౌడ్ అంతే అది. కాబట్టి నువ్వు ఆ ఫ్యామిలీని నువ్వు అంత పర్సన్ అవ్వలేవు, కానీ నువ్వు సినిమా థియేటర్కు వాళ్ళని నీ పిల్లల్ని పోయే ముందు నీకు ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మన ప్రాణం మనమే కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యులు వేరే ఎవరు కావాడు మనకు. అర్థమైందా? నువ్వు ఇన్ని జీవితాంతం చేసినా నువ్వు వాళ్ళని సంపాదించుకోలేవు. అర్థమైందా? నువ్వు వేరే నీకు హైదరాబాద్లో అదే సినిమా 100 సినిమా 3వ నాడు 4వ నాడు నువ్వు మంచి తీసుకొని నీ ఏ ఉండదు. మంచిగా హైదరాబాద్లో బుక్ మై షోలు బుక్ చేసి ఎన్నో థియేటర్లు ఉంటాయండి. అందులో మంచి థియేటర్ మంచి మాల్స్ ఉంటాయి. అందులో కొట్టిన నేను రష్ క్రౌడ్ ఉండదు. ఏంటంటే సంధ్యా సుదర్శన్ దేవి ఇవన్నీ మనకు ఫ్యాన్స్కు కానీ ఆ అగ్రకథ నాయకులు కానీ పెద్ద సెంటిమెంట్ వస్తుంటారు వాళ్ళకి. చెప్పేది ఏంటంటే మన ప్రాణాన్ని మనం కాకపోతే వీళ్ళ సపోర్టు వాళ్ళ సపోర్టు వాళ్ళ కాదండి. మనము ఒక బయటికి పోతున్నప్పుడు మన ఫ్యామిలీ ఎక్కడ ఉంది మనం అన్ని చూసుకోవాలి. ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళు 100 పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఓపెనింగ్ ఇచ్చిన వాళ్ళు పోవడం వల్ల వాళ్ళ ఓపెనింగ్ పెరగడానికి పోతే, కానీ వీళ్ళు చంపాలని వీళ్ళు తొక్కిసలు ఆడదాలి కానీ పోరండి. అట్లాంటి కూడా చాలా సినిమాలకు వచ్చి చూసారు రిలీజ్ రోజే. అలా వచ్చి చాలా పెద్ద హీరోలు వచ్చి చూసిర్రు. ఇవాళ కొత్తగా సంజయ్ సుదర్శన్లకు పెద్ద అగ్ర నాయక సినిమా హీరోలు వచ్చి ఇప్పుడు కొత్త కాదండి, అది ఎప్పుడు ఉండేది. నీ ఫ్యామిలీ నువ్వు అంత క్రౌడ్లా ఫస్ట్ రోజు అది ముమ్మాటికి ఇబ్బంది. ఇప్పుడు ఎంతకని చెప్తారండి. కాబట్టి ఆ ఫ్యామిలీని తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను చెప్పేదల్లా ఒకటి తప్పల్లా నువ్వు అది 3 ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్న సినిమా. ఇక మళ్ళా అందులో మెగా ఫ్యామిలీ అల్లు మెగా హీరో, అది మళ్ళీ సాంధ్య థియేటర్ ముందే మెగా ఫ్యాన్స్ మెగా వాళ్ళకి ఆ థియేటర్ అంటే వాళ్ళ సినిమా మంచిది. అట్లాంటి దగ్గర నువ్వు క్రౌడ్ రావాలి అంటే అది ఏందని, అది ఎంత అనుకున్నా వాళ్ళు మెగా ఫ్యాన్స్ వాళ్ళు ఒక్కటి వాళ్ళు మెగా ఒక్క ఫ్యామిలీ అని ఏదో చిన్న ఫలితాలు వస్తుంటాయి పోతాయి. అంత మాత్రం వాళ్ళు 100 దూరం అవుతుందా? అల్లు అర్జున్ మా సురేఖమ్మ గారి మేనల్లుడు కాకపోతా, మా సురేఖమ్మ గారి మేనల్లుడేనా అండి.
అల్లు అర్జున్ దూరం కూడా. ఉమ్, మా వదినమ్మ గారి మేనల్లుడినే వాళ్ళు ఇప్పుడు ఎంత అనుకున్నా మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఉంటారు, వాళ్ళే కలిసి ఉంటారు. ఏదో క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేస్తారు అదన్నీ. అలా క్రియేట్ చేసేది నన్ను నమ్మొద్దు. వాళ్ళ బంధం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వాళ్ళ రిలేషన్ దూరపు కానీ రక్త సంబంధమే. అల్లు అర్జున్ ఎవరు, సురేఖమ్మ గారి మేనల్లుడు రక్తం, తన సొంత సొంత అన్న కొడుకు ఉంటుంది కాండి. మనకు మన ఇళ్ళ మన మమ్మీకి ఉండదా మా మేనల్లోని అలా ఉంటుంది. కాబట్టి మనము మా మనం మన ప్రజలము, మనం వ్యవస్థ మనం మారాలి. వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం నీది చెప్పి నువ్వు నువ్వు తప్పల్లా నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుపోవడమే. అది ఇప్పటికైనా అసలు ఫస్ట్ రోజు ఫ్యామిలీలోకి తీసుకోవద్దు. ఆ సినిమా 10వ రోజు వస్తే అప్పుడు ఫ్యామిలీ తీసుకోపోండి. అప్పుడు పబ్లిక్ క్రౌడ్ ఉండదు. అదైనా ఆ టైంలో కూడా సంధ్యా సుదర్శన్ కాదు, సరౌండ్ వేరే థియేటర్ చూడలే. ఆడ ప్రశాంతంగా నిన్ను అన్నట్టు ఉండరు. నీ సీటు నీకు అన్నీ ఉంటాయి, మాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి థియేటర్లో యంగ్ పీపుల్సే ఫ్యాన్సే ఉంటారు ఎక్కువ. కాబట్టి సిబ్బంది కూడా కొద్దిగా చూసుకోవాలి. పెద్ద హీరో సినిమా అందులో 3 years నుంచి వెయిటింగ్. మళ్ళా అల్లు అర్జున్ మళ్ళీ అది ఫస్ట్ సినిమా పార్ట్ సస్పెన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో సామాన్య మానవులు ఎవరికి కాదు. వారు మెగావారు ఒక్కటి ఫ్యామిలీ, వాళ్ళ రక్త సంబంధం, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఏదో ఒక పార్టీలో మన ఇంట్లోనే 4-5 పార్టీలు ఉన్న వాళ్ళు లేరండి. వాళ్ళ బంధం వాళ్ళకు ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తారని అనుకుంటున్నాను.